ఆవిడే వేస్తున్నది, జవాబు ఆవిడే చెప్తుంది. అలా చెప్పాలి. అసలు ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయికి ఎంత గట్సు, డైరెక్ట్ గా నాకు లెటర్ పంపించేసి హౌ టు కండక్ట్ ద సైడ్ అంటుందా, హౌ డేర్ అని అడుగుతా. నువ్వు అడగాలి. నిన్ను పొందటానికి నాకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ కూడా నేను చెప్పుకోవాలి. ఈ క్వాలిఫికేషన్ ఉండబట్టి కదా ప్రీలిమినరీ టెస్ట్ లో పాస్ అయితేనే కదా అప్గ్రేడ్ అవుతారు. నాకున్నటువంటి గొప్ప లక్షణం ఏమిటి అంటే ఆవిడ చెప్తున్నదండి, ఆవిడకే కాదు మనందరికీ కూడా ఉంటారు. ఏ నీ గుణములు కర్మేంద్రియములు శోక దేహతాపంబులు తీరిపోవు, రాగాలలో సావేరి, నదులలో కావేరి గొప్పదంటారు. ఏ నీ గుణములు శోక కర్ణి, నీ గుణములు శోక, ఏ నీ గుణములు కర్మేంద్రియములు శోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమిచ్చింత కనుల కఠినతగా ఒప్పు కలుగుతుంటూ, ఏ నీల సన్నామమే ప్రొత్తు భక్తి దోదలవిన బంధ సంతతులు వాయు, అగ్ని ఎందు నా చిత్త మనవరతం నచ్చి ఉన్నది, నీ ఆననాడలేను కరుణదూడు కంసాలికన విదారి, శ్రీయుతాకార మాణిని చిత్తచోర. స్వామి, నేను విదర్భ దేశానికి చెందిన భీష్మ మహారాజు కుమార్తె. నా పేరు రుక్మిణి అంటారు. ఎందుకు నీకు ఈ ఉత్తరం రాశాను అంటే, నాకు మూఢ తెలిసినప్పటి నుంచి నీ దివ్య లీలాగుణ వైభవాన్ని ఈ శరీరం నిండా నింపుకున్నానయ్యా. ఎక్కడా ఖాళీ లేదు నాకు. నిరంతరము నీ చింత, నీ ధ్యాస, నీ ధ్యానము, నీ స్మరణము, నీ దివ్య గుణాను వైభవ కీర్తనతో నా జీవితాన్ని నేను పెంచుకున్నాను. ఎలా పెంచుకున్నాను అంటే పారిజాత వృక్షంలాగా నా యొక్క భక్తి గుణాలను పెంచుకున్నాను. నేను ఆడినా మాట్లాడినా మారాడినా నాకు సర్వస్వము నీవే స్వామి. నాకు వేరే దిక్కు తెలియదు, వేరే మార్గం తెలియదు.